రియల్ ఎస్టేట్‌లో సాలరీస్ ఎలా ఉంటాయి? కమిషన్స్ ఎలా ఉంటాయి? ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి? సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? సో, పార్ట్ టైమ్ చేయొచ్చా? ఫుల్ టైమ్ చేయొచ్చా? అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. If you are watching first time, please like, subscribe and comment. So, we will start about commissions and salaries in real estate business. సో రియల్ ఎస్టేట్లో చూసినట్టయితే మీకు జాబ్ బేసిస్ మీద అవకాశాలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ సాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సాలరీస్ తక్కువ ఉంటాయి, ప్లస్ అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనం జాబ్ మీద ఆధారపడితే ఎక్కువ సంపాదించలేము. అదొకటి మైండ్లో ఫిక్స్ అవ్వాలి. కమిషన్ మీద మీరు వర్క్ చేసినట్టయితే మీకు చాలా మంచి కమిషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ ప్రాపర్టీకి ఎంత కమిషన్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో రియల్ ఎస్టేట్లో చూసినట్టయితే ఫస్ట్ మనకి 2 మార్కెట్లు ఉంటాయి. వాటి 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ అప్పుడే తయారు చేసి కొత్తగా న్యూ ప్రాపర్టీస్, నథింగ్ బట్ న్యూ ప్రాపర్టీస్. ఒక బిల్డర్ ఇప్పుడు ఒక బిల్డరు అపార్ట్మెంట్ కట్టి అమ్ముతున్నాడు, దాన్ని న్యూ ప్రాపర్టీ అంటారు. ఇప్పుడు సెకండరీ మార్కెట్ అంటే, ఇప్పుడు న్యూ ప్రాపర్టీని ఒక పర్సన్ కొనుక్కొని ఒక 1 year తర్వాతనో 2 years తర్వాతనో దాన్ని అమ్మాలని అనుకున్నాడు. అప్పుడు అది ఏమైతే సెకండరీ మార్కెట్. సో మీరు ప్రైమరీ మార్కెట్లో చేయొచ్చు, సెకండరీ మార్కెట్లో కూడా చేయొచ్చు. సో కమిషన్స్ అనేటివి ప్రైమరీ మార్కెట్లో అలా ఉంటాయి, సెకండరీ మార్కెట్లో అలాగా ఉంటాయి. సో ఫస్ట్ వి విల్ డిస్కస్ సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే ఓనర్ ప్రాపర్టీస్, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు అమ్మే ప్రాపర్టీస్ని సెకండరీ మార్కెట్ అంటాము. ఇది కమిషన్స్ అనేటివి ఫిక్స్ అనేటివి ఉంటాయి. 1 year అబో ప్రాపర్టీ ఉన్నట్టయితే దానికి 1% అనేది ఉంటుంది. 1 year బిలో ఉన్నట్టయితే కమిషన్ 2% అనేది ఉంటుంది. కమిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కానీ చాలా మార్కెట్లో మోసాలు అవుతాయి, కమిషన్స్ ఎగబెట్టే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మేము అనుభవించాము, చూసాము. కాబట్టి జాగ్రత్తలు అనేటివి చాలా ఇంపార్టెంట్ కమిషన్ విషయంలో. సో ఎవరైనా కమిషన్ విషయంలో మీరు ముందే మాట్లాడుకోవాలి, అమ్మే ముందే. సో బిల్డర్ తోటి అయితే న్యూ ప్రాపర్టీస్ అంటే ప్లాట్స్, విల్లాస్, హౌసెస్, ఇవన్నీ కమర్షియల్స్, ఇవన్నీ మీరు చేయాలనుకుంటే మాత్రం మీకు రెరా సర్టిఫికెట్ అనేది ఉండాలి. ప్రైమరీ మార్కెట్లో వర్క్ చేసే వాళ్ళకు రెరా సర్టిఫికెట్ ఉండాలి కంపల్సరిగా. లేకుంటే మీకు గవర్నమెంట్ ఫైన్ వేయడం జరుగుతుంది. మీకు అమ్మనీకి అవ్వదు, ఏదవ్వదు. సెకండరీ మార్కెట్కి రెరా అవసరం లేదు. సో సెకండరీ మార్కెట్లో మనం కమిషన్స్ అనేటివి చెప్పడం జరిగింది. ప్రైమరీ మార్కెట్లో కమిషన్స్ ఎలా ఉంటాయంటే, ఫ్లాట్స్, విల్లాస్, హౌసెస్, ఇవన్నిటికీ కంపెనీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, ప్లస్ పర్సన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక జాబ్ చేసినట్టయితే ఫ్రెషర్స్కి వేరే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వేరే ఉంటుంది. ఇందులో కూడా సేమ్ కమిషన్స్ అనేటివి పర్సన్ టు పర్సన్ వేరేలా ఉంటుంది. మినిమం అపార్ట్మెంట్ సేల్ చేసినట్టయితే 2% అనేది రావడం జరుగుతుంది. 2% అంటే ఇప్పుడు సపోజ్ 1 CR కాస్ట్ అనుకో, 2% అంటే 2 lakhs అనే కమిషన్ మీకు రావడం జరుగుతుంది. అది ఏదైనా తీసుకోండి, కాస్ట్ బట్టి మీ కమిషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 10 CR కాస్ట్ అనుకుంటే 2 into 10 lakhs 20 lakhs. 10 CR ప్రాపర్టీ మీరు అమ్మినట్టయితే
ప్రైమరీ మార్కెట్లో 20 lakhs అనే కమిషన్ మీకు వస్తుంది. ఇది కానీ చాలా ఎఫర్ట్స్ అనేటివి పెట్టాలి. మీరు అన్నీ పగడ్బందీగా చేసుకోవాలి. ఏదైనా కానీ మోసాలు అనేటివి చాలా అవుతాయి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి రెంటల్స్లో ఎలా ఉంటాయి? రియల్ ఎస్టేట్ అంటే సేల్స్ ఒకటే కాదు, రెంటల్స్ ఉంటాయి, ప్రాపర్టీ మేనేజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సేల్స్ అమ్మడం కొనడం ఒకటే కాదు, ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఉంటుంది, రెంటల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇందులో రెంటల్స్ కమిషన్ ఎలా ఉంటుందంటే 50K బిలో 50,000 కన్నా తక్కువ ప్రాపర్టీస్కి మీకు 15 days కమిషన్ అనేది ఉంటుంది. 50K ఎబోవ్ అయితే 1 month కమిషన్. మీరు ఎవరైనా క్లయింట్కు ముందే చెప్పాలి, మీరు రెంట్కి కానీ సేల్కి కానీ వచ్చినప్పుడు మేము ఇంత ఛార్జ్ చేసుకుంటాము, దానికి ఓకే అయితేనే మీరు వాళ్ళ మీరు ముందుకు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఆ కమిషన్కి సంబంధించిన కమ్యూనికేషన్ కానీ ఏదైనా కానీ మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. సో మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ కమ్యూనికేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమిషన్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.